సిగ్గులేదే చిడికించా అంటే నల్లగున్న నాకెందుకు అన్నట్టుంది. ఇంకో సామెత కూడా మాట్లాడుకుందాం. ఆలీ లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది రేవంత్ తీరు. పాలన గాలి కొదిలి పొంకనాల పోషెట్టి ముచ్చట్లు ఒక్కసారి నడురి ఏం మాట్లాడిరు. మొలకగూడెత్తనియం బిడ్డ ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాల ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవని ఏందో మరి ఇక్కడనంట మరి ఇలా అయ్య జాగిర్ అనుకుంటా. ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవనీయను, దిమ్మలు గూలుస్తా అంటాడు. ముందు 2018లో ఏమైందో ఒక్కసారి రేవంత్ సారు తిరిగి చూసుకోండి. గింత పెద్ద పెద్ద పోషెట్టి కబుర్లు చెప్తారు కదా. బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలవనీయను, అసెంబ్లీ గేటు తాకనీయను అన్నట్టుగా సవాల్ చేస్తారు కదా. గదే సవాల్ ఇప్పుడు ఆయన కూడా చేసిండు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చేసిండ్రు. 2018 ముచ్చటే పునరావృతమవుతుంది, కొడంగల్లో కూడా కనీసం గెలవవు అని మాట్లాడుతున్నారు. ఇక అసలు కథ అంతా ఏంది? గాలి కొదిలేస్తవి పాలన. ఒకవైపు రైతులు వడ్ల గింజలు కొనలేక మీరు వాళ్ళు అల్లాడుతుంటే వాళ్ళ ముచ్చట ఏమీ లేదు. పాపం పాలమూరోళ్ళు నువ్వేమో చెప్తావేమని వాళ్ళ చెవులనే నిక్కరించుకొని ఉంటే ఏంద్రనైనా ఈ సోదంతా అని మాట్లాడుకుంటున్నవైనా కనిపిస్తుంది. అయినా ఎవరు జాగిరది? అందుకే అంటారు ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడే ఏమన్నా నీ అయ్యే జాగిరా అని ఎందుకంటారనంటే నువ్వు కాదు కదా ఓటేసేది. ఇవి నేనంటున్న మాటలు కాదు, తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాటలు. దేంతో నవ్వాలో తెలియక దాంతో నవ్వుతుర్రు వాళ్ళు. ఓట్లు వేయాల్సింది ప్రజలు. మీకు పాలమూరులో ఒక్కటే ఓటేయరు, లేకపోతే పాలమూరు ప్రజలకు నీ మీద అంతగా ప్రేమ ఉందా? పాలమూరు నుంచి వచ్చిన బిడ్డని రైతు బిడ్డను అంటావు కదా, రైతుల్ని అవమానపరుస్తావు, ఆ రైతుల ఘోషను అవమానపరుస్తావు. నిన్నేం మాట్లాడినరు ఒక్కసారి కొంచెం గా వీడియో క్లిప్ కూడా ఒక్కసారి చూడండి. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంటుంది. ఇక ఎట్లాగూ కూల్సుడు అలవాటు అయింది కదా, గా మాటలు రాకుంటే ఇంకేమొస్తాయి? యాక్చువల్గా పేదల ఇండ్లను కూల్చిండ్రు, వాళ్ళ ఉసురు ఎట్లాగూ పోసుకుంటూ అది మర్చిపోయి మళ్ళీ నీతులు చెప్పబడితివి. ఇంకొకటి నేను గుంపు మేస్త్రి అని పేరు పెట్టుకుంటేవి. గుంపు మేస్త్రి అంటే ఏంటిది? కూలగొట్టాడు కడతాడు ఆ గుంపు మేస్త్రి పని. కానీ నువ్వు చేస్తున్న పని ఏంది? కూల్స్తున్నావు. ఆ కూల్చుడు ఎట్టాగూ అలవాటైంది. మందిలన్నీ హైడ్రా పెట్టి కూల్చి 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 వాళ్ళ ఉసురంతా పోసుకుంటేవి. మళ్ళీ పోయి వేదికలెక్కితివి, మళ్ళీ ఇనసొంపుగా నీతులు సూక్తులు చెప్తుంటే పాపం వాళ్ళు అన్నీ వింటారులే, నాకే రేపు ఓట్లన్నీ మళ్ళీ మీద పడి గుద్దుతారు అన్నట్టుగా ఫీల్ అవుతాయి. దాని తర్వాత ఇంకా ఏందో నీళ్ళ ముచ్చట చెప్పిండు. ఏంది అసలు గొప్పగా నీళ్ళు ప్రాజెక్టులు. ఇంకోటి చెప్పిండు 60 ఏళ్ళ గోస వదిలిస్తారట. అవును రేవంత్ సారు, నిజంగా మీకు స్క్రిప్ట్ రాసిస్తారా లేకపోతే మీరు మాట్లాడతారా? 60 ఏళ్ళ గోస గురించి మాట్లాడుతున్నారు. 60 ఏళ్ళ పాలనలో ఎక్కువ ఏళ్ళు పాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత టీడీపీ కదా. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు మరి? ఆడున్న వేదిక మీద కూర్చున్న 40-50 ఏళ్ళకెళ్ళున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దుమ్మెత్తిపోస్తున్నావా? ఈ మాట తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సరే, గీ నీళ్ళ ముచ్చట బాగానే చెప్పినావు, కానీ గీ మాజీ మంత్రి మరి వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండ్రు కదా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ నిరంజన్ రెడ్డి గారు అన్న మాటలకి ఒక్కసారి సమాధానం చెప్పు. పాలమూరు ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలో జరిగిన పనులపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన ఖండించిండు. ఇవి నిజమా కావో చెప్పాలి. మళ్ళీ ఏ వేదిక మీద చెప్తాడో లేకపోతే ఏ ప్రెస్ మీట్ చెప్తాడో చూడాలి. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో 35,200 కోట్లు పనులు చేసింది నిజమా కాదా? ఇంకొకటి ఏంది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా 100 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. 52.121 కోట్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ అసలు కింద చెల్లించామని చెప్తున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాలి. పాలమూరు పర్యటనలో మీడియా ప్రశ్నలకు టీఎంసీ అంటే గతంలో 10,000 ఎకరాలుగా ఇప్పుడు 15,000 ఎకరాలుగా లెక్క కడుతున్నాడు అని చెప్పడం మరో పచ్చబద్ధం.
ఇదే మాట కేంద్ర జల సంఘం సమావేశంలో చెబితే పరువు పోవడమే కాకుండా టీఎంసీకి 15,000 ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుంది. రేవంత్ రెడ్డి అబద్ధాలు లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువల టెండర్లు రద్దు చేయడం కారణంగా ఇప్పుడు 4,000 కోట్ల భారం పెరగడం నిజం కాదా? దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ పాలనలో కాదా? కమిషన్ల కోసమే పంపులు లిఫ్ట్లు పూర్తి చేశారని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన అజ్ఞానానికి అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు లిఫ్టు పనులే. ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా తదితర పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కాలువలు తవ్వి పంపులు లిఫ్టు పనులను గాలికి వదిలేసి వెళ్ళిపోయినరు. ఇప్పటికీ అప్పటికీ పనులు రద్దు చేయలేని, కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నది. 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016లో బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసము 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించడం జరిగింది. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు మాత్రమే. భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఆర్టీఐలో ఆరితేరిన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసి వివరాలు తెప్పించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల వ్యవస్థను రద్దు చేసింది కేసీఆర్ హయాంలోనే. దాని స్థానంలో చేసిన పనులకు బిల్లులు చేసే పద్ధతి తీసుకొచ్చిండు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి 30 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేసిందేంటి? 30 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టులో తట్ట మట్టి ఎత్తకుండా తీరిగ్గా పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్ధాలనే వల్లవేశాడు. పాలమూరు పర్యటనలో ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్రం వెనక్కి పంపిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? సీఎం స్థాయిని మర్చి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అబద్ధాలు చెప్పడానికి 2 రోజుల పర్యటన ఎందుకు? హైదరాబాద్లోనే ఇదే స్క్రిప్ట్ చదివితే ప్రజలకు కొంచెం భారమైన తగ్గేది. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఉట్టిగానే పోయాడు ఏందేందో అంటే ఆయనకి ఎంత భయం ఉందంటే నేను గెలుస్తా నువ్వు గెలువురా నాయనా, కానీ ఎంతసేపు కేసీఆర్ నామజపం ఎందుకు? నిజంగా గెలిచే సత్తా ఉంటే, నిజంగా గెలిచే ధైర్యం ఉంటే, తెలంగాణ ప్రజలు నిజంగానే మీ వైపుకు ఉంటే ఈ బాధ అంతా అవసరం లేదు కదని తెలంగాణ ప్రజలే మాట్లాడుతున్నారు కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు చూసుకుంటారు కదా మీరేం చేసిరని. పాలనంతా కూడా ఎక్కడనో ఇచ్చిపెట్టేసి స్టేజీలెక్కి ఊక దంపుడు ఉపన్యాసాలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారా? ఎంతసేపు ఎదుటి వాళ్ళ విలువను తగ్గిస్తూ, కేసీఆర్ విలువను తగ్గిస్తూ మీ యొక్క సునకానందాన్ని ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఏవేవైతే పాయింట్స్ చెప్పినా వాటన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యము రేవంత్ రెడ్డికి ఉందా అని మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది.